సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవానికి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక కారణమని, ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టాలి, ఆయన్ని వైసీపీ ఆఫీసు గడప కూడా తొక్కనీయకుండా చెయ్యాలి అంటూ కొంతమంది వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి సూచనలు సలహాలు ఇచ్చారని, జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచనలో పడ్డారు, సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సూర్యదేవర్ లత గారు. లత గారితో మాట్లాడదాం. లత గారు నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ఎందుకు ఓడిపోయింది అనే దిశగా వైసీపీ నాయకులు ఇప్పుడు రివ్యూ చేసుకుంటున్నారని, అందులో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్లే వైసీపీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని చవిచూడాల్సి వచ్చింది అని కొంతమంది వైసీపీ నాయకులు, వైసీపీ నేతలు భావిస్తున్నారని, జగన్మోహన్ రెడ్డికి ఇదే విషయాన్ని వారు తెలియజేశారని, జగన్మోహన్ రెడ్డి మీరు సజ్జల రామకృష్ణారెడ్డిని దూరం పెట్టండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి వల్లే మనం మొన్న ఎన్నికల్లో ఓడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, సజ్జల రామకృష్ణారెడ్డి ఒక కోటరీని ఫామ్ చేసి ఆయన అనుకున్న పనులన్నీ కూడా ఆ కోటరీతో చేయించారు, అందుకే మనం మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయామంటూ కొంతమంది నేతలు జగన్మోహన్ రెడ్డికి సలహాలు సూచనలు ఇచ్చినట్లుగా, జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రకంగా ఆలోచిస్తున్నట్లుగా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఇక్కడ మనం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఫస్ట్లో తల్లి చెల్లి విజయసాయి రెడ్డి వీళ్ళంతా ఉండేవాళ్ళు ఆయనతో. ఎప్పుడైతే సజ్జల గారి పెత్తనం స్టార్ట్ అయిందో అప్పటి నుంచి, అంటే దానికి ముందు వాళ్ళని దూరం జరుపుకుంటూ వీళ్ళని ముందుకు తీసుకొచ్చాడా లేకుంటే ఏం జరిగిందో తెలియట్లేదు. కానీ అంటే దీని వెనకాల పెత్తనం ఎవరిదిందో, జగన్మోహన్ రెడ్డికి ఇంకా వెనకాల చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా, కుటుంబ సభ్యులు ఇంకా వేరే వాళ్ళు కూడా, వాళ్ళ పెత్తనం ఉందో ఏమో తెలియదు. సో వెంటనే వీళ్ళు స్టార్ట్ అయ్యాడు, ఈయన సజ్జల ముందుకు రావటం జరిగింది, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవటం జరిగింది. ఎందుకంటే మనం విజయసాయి రెడ్డి గారు అది వరకు ఎట్లా ఉండేది, ప్రతిదానికి ఆయన పాదయాత్ర చేసేటప్పుడు 5 ఏళ్ళు అపోజిషన్ టైంలో కూడా మీరు చూడండి, ప్రతి చోట కూడా ఆయనే మాట్లాడేవాడు. అవును, విజయసాయి రెడ్డి గతంలో మాట్లాడేవాడు. ఢిల్లీలో అయినా సరే ఇక్కడైనా సరే ఆయనే సమాధానం చెప్పేవాడు, తల్లి చెల్లి పక్కన ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ చూస్తే తర్వాత సజ్జల ఎప్పుడైతే లైమ్ లైట్లోకి వచ్చాడో అప్పటి నుంచి తల్లి చెల్లి దూరం అయిపోయారు. విజయసాయి రెడ్డి గారు ఆయన వైజాగ్ పరిమితం చేశారు. సో ఎందుకు వైజాగ్ పరిమితం చేశారో తెలియట్లేదు. అంటే ఇక్కడ ఈయనకి అడ్డు రాకూడదనేమో అనిపిస్తుంది, సజ్జల గారిని ఆ ప్లేస్ తీసుకున్నారు కాబట్టి. సో సజ్జల గారు ఏంటంటే ఏ విభాగానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు జనరల్గా, ఏ పార్టీకైనా కూడా, ఏ పార్టీకైనా ఏ విభాగానికి సంబంధించిన వాళ్ళు మాట్లాడటం వాళ్ళు చేయటం అనేది ఉంటుంది. ఇక్కడ ఆల్ ఓవర్ వచ్చి సజ్జలే మాట్లాడతాడు. సో ఇక్కడ సజ్జలే హ్యాండిల్ చేస్తాడు. సో ఆయనకి అసలు అధికారం కూడా లేదు. ఆయనకి యాక్చువల్లీ అధికార ప్రతినిధి ఇచ్చి ఉంటే బాగుండేది, కానీ ఆయన అధికార ప్రతినిధిగా ఆయనకి ఇవ్వకుండా, ఆయన ఆ రకంగా వాడుకోకుండా, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పోస్ట్ వేరు, ఆయన ఇచ్చిన అధికారాలు వేరు, అంటే గవర్నమెంట్ పరంగా ఆయనకి ఇచ్చిన పోస్ట్ అది, దాని తగ్గ అధికారాలు వేరు ఉంటాయి కదా. కానీ ఇక్కడ ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన రాజకీయం గురించి మాట్లాడుతున్నాడు. సో అక్కడ ఎవరు అధికార ప్రతినిధి, ఇప్పుడు సజ్జలే అయ్యాడు. సో సజ్జలు చెప్పింది అందరూ వినాలి. సో ఫస్ట్ సజ్జల గారి దగ్గరికి వెళ్ళిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి దర్శనం దొరుకుతుందేమో, ఆయన ఆశీర్వాదాలు తర్వాత ఇస్తాడేమో, నెత్తి మీద చేయి పెట్టేది ఉంటది కదా ఆ కార్యక్రమం. అది అసలు సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అలా మార్చారని, మీరు 151 మంది ఎమ్మెల్యేలకి బాస్, మీకు ప్రజలు 151 మంది ఎమ్మెల్యేలను ఇచ్చారు, మీరు అంటే అంటే బయటికి వెళ్ళి ప్రెస్ మీట్ పెడితే ప్రజలకి మీరు చులకనైపోతారు, మీరు అసలు ప్రెస్ మీట్ పెట్టకండి, నేనే ఏదన్నా ఉంటే నేనే చూసుకుంటా అంటూ ప్రతి ఒక్కటి సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డిని మ్యానిపులేట్ చేశారు అంటూ కూడా రకరకాలుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. వైసీపీ ఘోర పరాభవాన్ని చవిచూసిన తర్వాత అసలు ఏంటి, ఏది వాస్తవం? సజ్జల చెప్పాడు అని అంటే ఆయన ఎలా వింటాడు? ఆయనకి 151 వచ్చింది, దాన్ని రివర్స్ తీసుకురావడానికి ఆ మధ్యలో 5 తీసేసి అటు ఒకటి ఇటు ఒకటి ఇచ్చారుగా ఇప్పుడు ప్రజలు. సో 11 చేశారు కదా. సో ప్రజలు అక్కడ చెప్పింది ఏంటి,
పరిపాలన విధానం చూపెట్టాలి, పరిపాలనలో మార్పులు తీసుకురావాలి, నువ్వు ఏదైతే చెప్పావో అది పాటించాలి, అది చెప్పలేనా, అది దాని గురించి నువ్వు ఎందుకోసం నువ్వు చేయలేకపోతున్నావని చెప్పాలిగా. సో నువ్వు ఇచ్చిన దానిలో నువ్వు ఇస్తానన్న స్కీముల్లో కూడా కోతలు కట్లు అన్ని చేసావు. నవరత్నాలు అన్నావు, ఏ రత్నం కూడా కంప్లీట్ గా చేయలేదు. సో దానిలో కూడా కోతలు అయినాయి. సో ఏది చేయాలన్నా సజ్జల మాట్లాడాలి. సో మినిస్టర్స్ మాట్లాడేది ఆయనే మాట్లాడేస్తాడు, సీఎం మాట్లాడేది ఆయనే మాట్లాడేస్తాడు. మొత్తం అంటే రాష్ట్రానికి సంబంధించిందంతా ఆయన ఒకడే సమాధానం చెప్తాడు. అక్కడ ఆపద్ధర్మ సీఎంకి ఇవ్వాల్సిందేమో ఆయన్ని యాక్చువల్లీ. అంటే అప్పుడు కూడా సీఎంకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటది, కాకపోతే అదేనే తీసుకొని ఉంటే బాగుండేదేమో ఆయన. అది ఇవ్వకుండా ఆ సలహాదారుడే వచ్చి జగన్కి చెప్పాల్సిన సలహాలు ప్రజలకిను మీడియాకి చెప్తున్నాడంటే. అప్పటికే ఆయనకి పేరు పెట్టారుగా సకల శాఖ మంత్రి అని, ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు ఆయన్ని. ఇప్పుడు మినిస్టర్లైనా ఎవరైనా సరే ఈయన ఆశీర్వాదం కావాలి. ఈయన ఆశీర్వాదం ఉంటే, సజ్జల ఆశీర్వాదం ఉంటే, జగన్ ఆశీర్వాదం ఉన్నా లేకపోయినా ఈయన మేనేజ్ చేసేస్తాడు కదా. ఓకే. సో ఈయనతో ఎవరైతే బాగుంటారో వాళ్ళకి ఖచ్చితంగా అన్ని రకాల బాగానే ఉంటది. సో ఈయన ఎవరైనా వ్యతిరేకిస్తే వాళ్ళని పక్కకు పెట్టేయటం జరుగుతుంది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆఖరికి ఎమ్మెల్యేలతో కూడా సఖ్యత లేదు, వాళ్ళని కూడా కలవటానికి అవకాశం లేకుండా పోయింది. సో ఇవన్నీ కలిసే జగన్మోహన్ రెడ్డికి ఓటమే కానివ్వండి. మెయిన్ వైఫల్యాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే మహిళల విషయమే కానివ్వండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానివ్వండి, ఇవన్నీ కలిపిన మూలానే ఆయనకి అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు, సో 11 చేశారు కదా. సో ప్రజలు అక్కడ చెప్పింది ఏంటి, పరిపాలన విధానం చూపెట్టాలి, పరిపాలనలో మార్పులు తీసుకురావాలి, నువ్వు ఏదైతే చెప్పావో అది పాటించాలి, అది చెప్పలేనా, అది దాని గురించి నువ్వు ఎందుకోసం నువ్వు చేయలేకపోతున్నావని చెప్పాలిగా. సో నువ్వు ఇచ్చిన దానిలో నువ్వు ఇస్తానన్న స్కీముల్లో కూడా కోతలు కట్లు అన్ని చేసావు. నవరత్నాలు అన్నావు, ఏ రత్నం కూడా కంప్లీట్ గా చేయలేదు. సో దానిలో కూడా కోతలు అయినాయి. సో ఏది చేయాలన్నా సజ్జల మాట్లాడాలి. ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఆయన ఎప్పుడు కూడా అంటే మాస్కులు అడిగిన పాపానికి చంపాడు, ఇట్లాంటివి ఎంతమందిని డోర్ డెలివరీ చేశాడు, ఎస్సీ ఎస్టీ వాళ్ళని చంపేసేసి. మనం మహిళలు 30,000 మంది మిస్సింగ్, ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. పిచ్చి తుగ్లక్ పరిపాలన అంటే ఆయన ఏమైనా ట్రీట్మెంట్ లో ఉంటే ఈయన పరిపాలించాడా అది కూడా తెలియదు. సో ఎందుకు ఆయన్ని హైడ్ చేస్తా వచ్చారు సీఎంని అక్కడ. సో ఆయన్ని హైడ్ చేయడానికి కారణం ఏంటి, సో ఎందు మూలాన్ని చేయాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కదా. సో ఇంకా తెలిసినా తెలియకపోయినా దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇంకా 5 ఏళ్ళు ఆయన గురించి మాట్లాడినా వచ్చేది ఏమీ లేదు కాబట్టి. ఈ సజ్జల అంటే వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు కానీ ఇవన్నీ సజ్జల మూలాన డ్యామేజ్ అయితే జగన్మోహన్ రెడ్డికి బాగానే జరిగినట్టే అనిపిస్తుంది ఇక్కడ. ఓకే మేడం, థ్యాంక్ యూ.